ఒక 100 సంవత్సరాల తర్వాత సంభవిస్తున్న గ్రహాల శుభ సంచారం. శని గ్రహంపై గురు గ్రహ దివ్య దృష్టి 18 అక్టోబర్ 2025 రాత్రి 9:39 గురు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈ సంచారం వల్ల 4 రాశులకు రాజయోగం. ఒక 100 ఏళ్ల తర్వాత శని దేవుడిపై బృహస్పతి దివ్య దృష్టి పడింది. దీని ప్రభావం 4 రాశులపై చాలా ఎక్కువగా ఉండనుంది. ఆ 4 రాశుల వారికి ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి వారి ఇంట సంతోషాలు వెల్లివిరవనున్నాయి. శనిగ్రహంపై గురుగ్రహం దివ్య దృష్టి మిథున రాశి వారికి చాలా మేలు చేయనుంది. కెరీర్ లో పురోగతి సాధించగలరు. వైవాహిక జీవితం బాగుంటుంది. కొత్త ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారులకు వ్యాపార వృద్ధి, ఉద్యోగస్తులకు పదోన్నతులు, అవివాహితులకు వివాహ సంబంధాలు కుదరడం జరుగుతుంది. ఈ అవధిలో ఇంటా బయట కార్యానుకూలత, సకల సంతోషాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ కలయిక ఉద్యోగ, వ్యాపారాల్లో గొప్ప విజయాన్నిస్తుంది. పెట్టుబడుల నుంచి ఆశించిన లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల ఉంటుంది. ఆర్థికంగా స్థిరపడతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. భార్యాభర్తల్లో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువులో విజయాలు సాధిస్తారు. కోరుకున్న వ్యక్తులతో సంబంధం కుదిరే అవకాశం. చిన్న ప్రయత్నంతో పెద్ద కార్యాలు పూర్తి చేస్తారు. కన్యారాశి వారికి గురుగ్రహం దివ్య దృష్టి వల్ల అద్భుత ఫలితాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. చిరకాల కలలు నెరవేరుతాయి. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ దొరుకుతుంది. కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలుకు ఇది అనుకూల సమయం. గతంలో ఎప్పుడూ చూడని లాభాలు ఈ అవధిలో చూస్తారు. చేపట్టిన పనులలో విజయాలు చేకూరుతాయి. ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. శని గ్రహంపై గురుగ్రహ దృష్టి పడటం దాదాపు ఒక 100 ఏళ్ల తర్వాత జరుగుతోంది. దీని కారణంగా మకర రాశి వారికి చాలా లాభాలు కలగనున్నాయి. మకర రాశి వారికి లగ్నాధిపతి శని 3వ ఇంట్లో, గురుడు 7వ ఇంట్లో ఉంటారు. గురు దృష్టి శనిపై పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ధన, ధాన్య, వస్తు, వాహన మరియు గృహ యోగాలు సంభవించే సూచనలు ఉన్నాయి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.